नमः पार्वतीपतये हर हर महादेव। आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत्। ఈ వచనం భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఉన్నది. అక్కడ ప్రకరణం ఆరంభం ఏమిటంటే, నీకు గురువులైన వారు ఆత్మజ్ఞానాన్ని సాక్షాత్కరించుకున్న మహానుభావులు దిక్ప్రదర్శన చేస్తారు. ఈ దిక్కులో వెళ్ళి నాయన అని చెప్తారు. వాళ్ళంతటా వాళ్ళే నిన్ను ఎత్తి పైన కూర్చోబెట్టరు. అందువల్ల ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మను నాశనం చేసుకోకు. ఎప్పుడైతే నీ ఆత్మను నీవు ఉద్ధరించుకుంటావో అప్పుడు నీకు ఆత్మ బంధువైతుంది. ఎప్పుడైతే నాశనం చేసుకుంటావో అప్పుడు ఆత్మ నీకు శత్రువైతుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. రిపు అంటే శత్రు. అందువల్ల నీవు నిన్ను ఉద్ధరించుకుంటే నీకు నీవు మిత్రుడవు. నిన్ను నీవు నాశనం చేసుకుంటే నీకు నీవే శత్రువు. అందువల్ల ఉద్ధరణోపాయం ఏమిటి అని చెప్పేటప్పుడు ఆత్మ సంస్థం మనఃకృత్వా. ఆత్మ కంటే మరొక దాని యందు మనస్సును ఉంచకు. ఎప్పుడూ ఆత్మను గురించే విచారించు. ఆత్మను గురించి విచారించడానికి ఎన్నో రకాల ప్రక్రియలు మనకి శాస్త్రంలో చెప్పారు. అనేక ప్రక్రియల ద్వారా నీవు ఆత్మను గురించి చింతన చేస్తూ ధ్యానిస్తూ దానినే విచారిస్తూ దానినే ఆలోచిస్తూ ఉన్నట్లయితే నీకు త్వరగా ఆత్మవశ్యమవుతుంది. నకించిదపి చింతయే. వేరే విషయములను ఒక క్షణం కూడా చింతించడానికి అవకాశము ఇయ్యవలదు. ఇదే విషయాన్ని వేదాంతంలో కూడా చెప్పారు. ఆసక్తే రావృతే కాలం నయేద్వేదాంత చింతయా అని చెప్పి, బాహ్యమైన విషయములను కొద్దిగా కూడా వాటికి ఈషన్ సమయాన్ని కూడా వెచ్చించకు. ఇది ఎలా చింతించాలి అని అంటే, ఆసుప్తే. ఒకనాడు లేచిన దగ్గర నుంచి ఈ శరీరము ఇంతకంటే పని చేయదు అనే స్థితి వచ్చి ఆ పని మధ్యలో ఈ శరీరం వాలిపోతూ ఉంటుంది. మనమేదో కావాలని పక్క వేసుకుని ఆ నిద్రాదేవతను ఆహ్వానించి దాని గురించి ప్రయత్నించి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా శ్రమ పడితే, శ్రమ 2 విధాలు. శారీరక శ్రమ పడ్డా మంచి నిద్ర వస్తుంది.
బౌద్ధికమైనటువంటి శ్రమ పడ్డ మంచి నిద్ర వస్తుంది. ఈ రెండు శ్రమలు లేకుండా నిద్ర రావాలి అంటే మందులు వేసుకున్నా కూడా రాదు. ఈ రెండు బాగా ఉంటే దానంతరం అది వస్తుంది. అందువల్ల కాయికమైన పూజ చేయి భగవంతునికి, వాచికమైన స్థుతి చేయి, మానసికమైనటువంటి ఆత్మవిచారం చెయ్యి. అలా చేసేటప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఆ నిద్ర దానంతరం అది వచ్చి ఆవహిస్తే అప్పుడు సుషుప్తిలోకి వెళ్తాడు జీవుడు. అంతవరకు వేదాంత విచారం చేయి. ఆసుప్తే ఇలా ఎన్ని రోజులండి? ఆమృతే సత్యేంత వరకు చేయి. రోజు నిద్ర వచ్చేంత వరకు చేయి. అలా చేస్తూ చేస్తూ మరణం వచ్చేంత వరకు చేయి. ఏనాడో నాడు సిద్ధించకపోదు. అందువల్ల దద్యాన్నవసరం కించిత్, కొద్ది అవసరం కూడా వాట్లకు ఇయ్యకు. కొద్ది అవసరం కూడా. కామాదీనాం మనాగపి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే శత్రువులకు కొద్ది కూడా చోటు ఇవ్వకూడదు. సూది మోపే చోటు ఇస్తే తలకి కూర్చుంటారు వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకు. కామక్రోధాదులు ఎందుకు వస్తాయండి? బాహ్యమైన విషయములను వినినంత మాత్రం చేత, చూచినంత మాత్రం చేత, తలచుకున్నంత మాత్రం చేత కామక్రోధాదులన్నీ వస్తాయి. అందువల్ల కామం వచ్చేటువంటి ప్రక్రియను గీతల్లో చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. మొట్టమొదలు వింటాడు ఒక విషయాన్ని, విన్న తర్వాత దాని సౌందర్యాన్ని గుర్తిస్తాడు, దాని బాగుని తెలుసుకుంటాడు. వెంటనే దాన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనస్సు దాంట్లోనే అతుక్కుపోయి ఉంటుంది. సంగస్తేషు ఉపజాయతే. ఆ సంగం వలన, మనస్సు అతుక్కోవడం వలన దాని మీద ఆశ పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామ. ఆ కోరుకున్న వస్తువు వచ్చినట్లయితే అహంకారం వస్తుంది. ఒకవేళ దానికి ఏదైనా విఘ్నం వచ్చి ఆ కోరిక అనేది సిద్ధించకపోయినట్లయితే క్రోధం వస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే. ఆ క్రోధం వలన మోహం ఏర్పడుతుంది. ఆ క్రోధంలో ఎప్పుడైతే మోహం వస్తుందో, ఆ మోహంలో ఎవరిని ఏం చేస్తున్నాడు ఏమిటి అని తెలియదు. దానివల్ల బుద్ధి భ్రంశం ఏర్పడుతుంది. అనగా వీడు ఇంతకుముందు తెలుసుకున్న మంచి విషయములను కూడా మర్చిపోతాడు. మర్చిపోయినంత మాత్రంతో వాడు స్వయంగానే నాశమైపోతాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది క్రమం. అందువలన విషయ ధ్యానం అనేది సర్వానర్థ బీజం. ఈశ్వర ధ్యానం అనేది సర్వార్థ ఉపకారకం. అందువల్ల ధ్యానం చేయడం అనేది మనందరికీ మనస్సులో ఉన్నమాట సత్యం. ఏదో ఒకదాన్ని వీడు ధ్యానం చేస్తూనే ఉంటాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు దేనిని ధ్యానం చేస్తే వీడు ఉద్ధరింపబడతాడు, దేనిని ధ్యానం చేస్తే నశింపబడతాడు. అందువల్ల ధ్యాయతో విషయాన్ పుంసః. విషయ ధ్యానం విషం లాంటిది. నిర్విషయమైన ఈశ్వర ధ్యానం అమృతత్వానికి దారితీస్తుంది. అందువల్ల ధ్యానం చేయడానికి మనస్సు ఉన్నది,
ధ్యానం చేసే స్వభావం ఉన్నది. విషయ ధ్యానం చేయకు, నిర్విషయమైనటువంటి ఈశ్వర ధ్యానం చేయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? శబ్దమునకు ముఖ్యార్థం, వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి? దీంట్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇందువల్ల మనకి ఏ నామానికి అర్థం తెలుసుకోవాలి? లక్ష్యార్థ. అమ్మకు పేరు లక్ష్యభూతమైన అర్థము కలిగినది. అంటే అమ్మ ఏ శబ్దమునకు వాచ్యార్థం కాదు, లక్ష్యార్థమే అవుతుంది. వాచ్యార్థమయ్యేది సూటిగా అవుతుంది. ఈ శబ్దానికి ఇది సూటిగా అర్థం. కానీ దానిని చాలా దూరంగా చూస్తే లక్ష్యార్థం ఉంటుంది. నిన్న మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. వాచ్యార్థానికి, లక్ష్యార్థానికి ఉదాహరణలు చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు మధు అనేదానికి తేనె అని అర్థం. మధురం అనే శబ్దానికి ఆ తేనెలో ఉండేటువంటి తీపితనానికి పేరు మధురం. ఈ మధురం అనే దాన్ని మనం తేనెలో ఉండేది తీపి, మధురం అంటే అర్థమైంది బాగా. కానీ శ్రీకృష్ణుడిని చూచి అధరం మధురం వదనం మధురం అని అన్నారు. అక్కడ వచనం మధురం, గమనం మధురం అంటే అక్కడ మధురం అనే దానికి అర్థం ఏం చెప్పాలి అంటే, ఇక్కడ చెప్పినట్లుగా తీపిని చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఈ షడ్రసాలలో ఉండేటువంటి మధుర రసం అక్కడ ఉండదు. మరి ఏముంటుందని, మధుర రసాన్ని తిన్నప్పుడు ఉండేటువంటి పూర్ణ తృప్తి, దాని అనుభవం అనేది ఎంతోసేపు ఆ జిహ్వ యందు ఉంటుంది. ఆ తృప్తిని అర్థంగా చెప్పాలి మధురం అనే దానికి అర్థం. భోజనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది. షడ్రసోపేతంగానే భోజనం చేస్తారు ప్రతివాళ్ళు. ఆ షడ్రసముల్లో మొట్టమొదలు ఎవరు మధురంతో ఆరంభించరు. అలా ఆరంభిస్తే 2 ముద్దలతోనే కడుపు నిండిపోతుంది, నిండిపోయినట్లు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఉప్పులు కారాలతో పులుపులతో ఆరంభించి చివరికి మధురాన్ని తీసుకుంటారు. దీనిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అది మధురం పూర్తి చేస్తుంది. మధురేణ సమాపయేత్. ఈ మాధుర్యం అనేది మనకి నోటితో వర్ణించడానికి వీలు లేనటువంటి ఒక ఆశ్చర్యమైన తృప్తి అనుభవాన్ని మాధుర్యం అని మనం అంటున్నాం. అది ఏమిటి అని మనం చెప్పలేము. మనకైతే తెలుసు, వర్ణించడానికి శబ్దాలు లేవు. అటువంటి మాధుర్యం ఏ అనుభవం వస్తున్నదో, ఎంత సుఖం వస్తున్నదో చెప్పలేము. ఆయన కళ్ళు చూస్తే ఎలా ఉన్నాయి, ఆయన గమనం చూస్తే ఎలా ఉంది, ఆయన వచనం చూస్తే ఎలా ఉంది, వేడులు చూస్తే ఎలా ఉంది, ఏది చూసినా ఆయన ఏది తలుచుకున్నా సకలము మధురాధిపతే రఖిలం మధురం, సమస్తము మధురంగా ఉంది.
ఇప్పుడు ఈ మాధుర్యానికి మనం ఇది ఈ చోట్లో ఉంటుంది, ఇది ఈ టేస్ట్గా ఉంటుంది అని ఏమీ మనం చెప్పలేము. అది ఏదో ఆ అనుభూతి వచ్చి, ఒకవేళ ఆ తలంపు వచ్చి ఎవరైనా వర్ణిస్తే అటువంటి రూపం మనస్సులోకి వచ్చి ఆ మనస్సు కరిగిపోయి కళ్ళంబడి ఆనంద బాష్పాలు కారి శరీరంలో రోమాంచమై అయిపోయి కంఠమంతా కూడా గద్గద స్వరమయ్యి అటువంటి లక్షణాలన్నీ వస్తే, అటువంటి అనుభవం వస్తే అదేదో అనుభవించేవాడికి తెలియాలి ఇది నిజంగా వీడు అనుభవిస్తున్నాడా లేకపోతే అభినయం చేస్తున్నాడా. నమ్మని వాళ్ళు ఇదంతా కూడా డ్రామా లేని అనుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే డ్రామా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి అనుభవం అయ్యేవాళ్ళు ఉన్నారు, అనుభవించేవాళ్ళు ఉన్నారు, అనుభవించవచ్చు. ఆ అనుభవం వచ్చినట్లయితే ఆ అనుభవాన్ని మనం ఏ శబ్దాలతో చెప్తాము? ఏదో కళ్ళంబడి నీళ్లు రావడం అనేది అనుభవానికే ముఖ్యమైనటువంటి కారణం చెప్పడానికి వీల్లేదు. ఏ పసకర్పూరం పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ బాగా నీళ్ళు వస్తాయి. ఏదో అనేకం పెట్టుకుంటున్నారు కదా. అత దాన్ని చెప్పడానికి వీరి శబ్దములు లేనప్పుడు దాన్ని లక్ష్యార్థం అనాలి. అమ్మవారు సకల పదములకి కూడా లక్ష్యార్థమే. విశిష్య తత్వమసి అనే వాక్యంలో ఉండేటువంటి శబ్దాలకు లక్ష్యార్థం. ఇప్పుడు లక్ష్యార్థం అనే దాంట్లో ఏం చేయాల్సి వస్తుంది? వాచ్యార్థాన్ని శోధన చేయాలి. శోధన చేయడం అంటే ఏమిటి అర్థము? ఎంత మనకి ఉపయోగించేది ఉన్నది, ఎంత ఉపయోగించనిది ఉన్నది అని చూడాలి. ఉపయోగించిన దాన్ని దూరంగా పడేసి ఉపయోగించేదాన్ని తీసుకున్నట్లయితే దీనికి శోధన అని పేరు. ఏదో ఒక వస్త్రాన్ని శోధిస్తారు. ఆ వస్త్రం పైన చాలా మురికి పట్టి ఉంటుంది. ఆ మురికితో సహా వస్త్రాన్ని కప్పుకోవడం అనేది అంత బాగా ఉండదు. అందుకోసం మొత్తం మురికిగా ఉన్నదాని వస్త్రాన్ని తగలేస్తే వీడు ఏం కలుసుకుంటాడు అంటే, ఈ వస్త్రంలో మురికి పోయి వస్త్రం మాత్రం వీడికి కావాలి. అందులో పోవలసిన దాన్ని ఎలా పోగొట్టాలి అంటే దానికి ఏదో ఒక ఉపాయం. చాలా పాతకాలంలో మనకి చవుడు మట్టి వేసి గుడ్డల్ని శుద్ధి చేసేవాళ్ళు. దాని తర్వాత సోడా వేసేవారు. ఇప్పుడు ఏవో కొత్త కొత్తవి ఏదో ఇస్తున్నారు. కథంచిది ఏది వేసినా లక్ష్యం మురికిపోవడం. ఆ మురికిపోయేటప్పుడు దాని దారాలు కూడా అన్నీ పోయినట్లయితే ప్రయోజనం ఉంది అసలు. అందువల్ల వస్త్రం సురక్షితంగా ఉండాలి, దానిలో ఉండేటువంటి మురికి మాత్రం పోవాలి. అలాగే బియ్యాన్ని కొంచెం శోధించరా నాయన అంటే చేట తీసుకుని మొత్తం అన్నీ మట్టిలో పోసేస్తే ఇంకా ఉదయం తింటాడు. దానిలో ఉండేటువంటి గడ్డి గద చెదారాన్ని ఒక్కసారి చెరిగి బయట పడేసి మంచి బియ్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని శోధన అంటారు. అలాగే ఒక పదానికి కొంత అర్థం వస్తే ఈ అర్థాన్ని శోధన చేయాలి. దీనిలో మనకి ఎంతవరకు ఉపయోగం ఉన్నది, ఎంతవరకు ఉపయోగం లేదు. ఉపయోగం లేని దాన్ని త్యజించేయాలి, ఉపయోగం ఉన్నదాన్ని గ్రహించాలి. ఈ వివేకం చేస్తే కానీ, శోధన చేస్తే కానీ ఈ త్యాగము, ఈ గ్రహణము అనేవి కుదరవు. అందువల్ల వీరు ఆరంభించారు లక్షణయా అంటే లక్ష్యార్థ అంటే మొట్టమొదటి లక్షణతో అంటే శోధనయా. ఈ లక్షణం అనే దానికి ఇక్కడ అర్థము లక్షణ అనే దానికి అర్థం అంటే శోధనం.
శోధనయా. ఇప్పుడు ఈ శోధనం అనే దానికి ఒక మన శాస్త్రీయమైన ఒక శబ్దం, టెక్నికల్ వేడ్, పారిభాషికమైన శబ్దం ఏంటంటే జహదజహల్లక్షణయా. జహదజహల్లక్షణయా. లక్షణ అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి జహల్లక్షణ అనగా ముఖ్యమైన అర్థాన్ని సర్వాత్మన వదిలేస్తారు. జహత్ అనేదానికి త్యజించుట, వదులుట అనర్థం. అంటే ముఖ్యమైన అర్థాన్ని పూర్తిగా వదిలేసినట్లయితే అది జహల్లక్షణ అని పేరు. ఒకసారి ఏం చేస్తారంటే ముఖ్యమైన అర్థాన్ని ఏమాత్రము వదలరు, అముఖ్యమైన అర్థాన్ని కూడా గ్రహిస్తారు. గ్రహిస్తే దానికి అజహల్లక్షణ. అర్థాన్ని వదలలేదు కదా, అది అజహల్లక్షణ. మరొకటి ఉంటుంది, కొంత వదిలేస్తారు, కొంత తీసుకుంటారు, అది జహదజహల్లక్షణ. ఇప్పుడు దీని ఉదాహరణల్ని మనం ఇంతకుముందు చూసాం 1-2 సార్లు. గంగాయాం ఘోష, గంగ యందు గొల్లపల్లె అని అన్నట్లయితే ఒక ఊరు అనేది గంగ యందు ప్రవాహమందు ఉండడానికి వీలు కాదు కదా. అందువల్ల అక్కడ గంగా అనే శబ్దానికి జలము, ప్రవాహము అన్ని అర్థాలు వదిలేసి గంగా తటాన్ని, గంగా తీరాన్ని అర్థంగా తీసుకోవాలి. ఇది గంగా శబ్దానికి గంగా తీరం, గంగా తటం అర్థం కాదు. ముఖ్యార్థం జలం, ప్రవాహం, జల ప్రవాహం. ఆ జల ప్రవాహాన్ని మనం అర్థం వదిలేసి గంగా తటాన్ని తీసుకున్నాం. ఇది జహల్లక్షణ అని పేరు దీనికి. ఇలా కాకుండా కాకేభ్యో దధిరక్ష్యతాం, అరే అక్కడ వచ్చేటువంటి కాకుల నుండి పెరుగును చూస్తూ ఉంటా నాయన. రాత్రిపూట పాలల్లో తోడు వేసి పెడితే తెల్లవారే వాటికి చల్లతనానికి నల్లటి చీమలు ముచ్చడించినాయి. అవి ముట్టగించినాయి. 4 పక్కల నల్లటి చీమలు వస్తే ఆ చీమలతో సహా ఇంకొకరు పెట్టడానికి, తినడానికి వీల్లేదు. అందుకోసం చీమల్ని పోగొట్టాలంటే కాసేపు ఎండలో పెడితే ఆ చీమలన్నీ పోతాయి. 1-2 చీమలు పడితే వాటిని చేతితో తీస్తారు. ఇది ఒక ప్రక్రియ. ఇవాళ రోజున అసలు ఈ ప్రక్రియలు లేవు. ఎందుకండి నిన్నటి రోజు అసలు మీరు తోడు వేయడం ఎందుకు? రెడీమేడ్గా దొరుకుతూ ఉంటే అనే ప్రక్రియలు వచ్చాయి కొత్త. వాళ్ళకి తెలియదు తోడు వేయడం తెలియదు. ఇక్కడ కాకేభ్య అనే శబ్దానికి కాకి అనే అర్థాన్ని మనం వదలట్లేదు. వదలకుండా అన్యార్థములు కూడా తీసుకోవాలి. ఒక పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, ఈ పెరుగుని పాడి చేసేటువంటి ఏ వ్యక్తి వచ్చినా అన్నిటి నుండి రక్షించు అని అర్థం చెప్పాలి. కానీ వాళ్ళు అన్నప్పుడు మాత్రం ఈ కాకుల నుంచి చూసుకోరా అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యార్థాన్ని వదలలేదు, వదలకుండా అన్యార్థాన్ని తీసుకున్నాం కాబట్టి ఇది అజహల్లక్షణ, వదలకుండా తీసుకున్నాం కాబట్టి. కానీ మనకి మనం ఎక్కడో బృందావనంలో చూసినటువంటి మహాత్ముడిని ఇవాళ మనం ఇక్కడ కాశీలో చూసినట్లయితే సోయం, అయా ఆయనేంటి వీరు, సోయం అని అన్నప్పుడు సహా అనే శబ్దానికి హీ
అనే శబ్దానికి ఏమిటి అర్థము? ఆ బృందావనంలో ఆనాడు చూసినవాడు. ఇప్పుడు అయం అయం అని చెప్పేటప్పుడు ఈనాడు ఈ క్షణంలో ఇక్కడ చూసేటువంటి వాడు. ఆ క్షణము ఈ క్షణము రెండు ఒకటైతయా? ఆ దేశము ఈ దేశము రెండు ఒకటైతయా? అప్పుడు సహా అనేదానికి కేవలం ఆ వ్యక్తి మాత్రం అర్థం కాదు. సహా అనేదానికి ఆ దేశకాలములతో కూడిన వ్యక్తి. అయం అనేదానికి వ్యక్తి మాత్రం అర్థం కాదు, ఈ దేశమందు ఈ క్షణమందు చూసే వ్యక్తి అర్థం. ఇప్పుడు సోయం అన్నప్పుడు ఈ ఇద్దరు ఒకటి అనే అర్థం తెలుస్తున్నది. ఈ ఒకటి అనడానికి ఆ దేశం ఈ దేశం కాదు, ఆ కాలం ఈ కాలం కాదు, విరోధం. దాంట్లో విరోధమైన దేశకాలాలను వదలాలి, అవిరుద్ధమైన వ్యక్తిని మాత్రం గ్రహించాలి. అంటే ఇక్కడ జహల్ లక్షణం చెప్పడానికి వీల్లేదు, అజహల్ లక్షణం చెప్పడానికి వీల్లేదు, జహద్ జహల్ లక్షణం చెప్పాలి. సోయం అన్న చోట సోయం అనండి, సోహం అనండి, ఏదన్నా సరే. ఒక్కొక్కసారి సత్వం కూడా వస్తుంది. ఎరా ఓ వాడివినా నువ్వు? ఎప్పుడో ఒకటి చిన్నప్పుడు మనం చూసాం. ఇవాళ వాడు వచ్చి నేను పార్వతమ్మ కొడుకుని అన్నాడు. ఓహో, ఆ రోజు నేనే నీకు పురుడు పోసి బారసాలు చేయించాను, నువ్వేనా? తాడు చెట్లుగా పెరిగా నువ్వేనా వాడివి? సత్వం వాడినా నువ్వు? మరి ఇక్కడ కూడా అవన్నీ విరుద్ధమైన అంశాలన్నీ వదిలేయాలి కదా. విరుద్ధమైన అంశములు వదిలేసి అవిరుద్ధమైన ఆ వ్యక్తిని మాత్రం పట్టుకోవాలి. ఆనాడు 1 కిలోన్నర లేడు బరువు, 1 జారెడు బుడుగు లేడు. ఇవాళ మనకంటే ఎత్తుగా నిల్చున్నాడు. ఇవాళ 70-80 కిలోల బరువులో ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ విరోధాలు, సకల విరోధాన్ని పరిత్యజిస్తాను. అలా పరిత్యాగం చేయడానికి, శబ్దానికి ఉన్న అర్థాన్ని పరిత్యాగం చేయడానికి గల కారణం ఇప్పుడు మనకి ఎదురుకుండగా తెలిసేవాడు వీడు అని తెలిస్తే లాభం లేదు, ఆ వీడని తెలియాలి, వాడే వీడని తెలియాలి. వాడే వీడని తెలియాలంటే విరోధములన్నీ ఒకటి కావు. అందువల్ల విరోధాంశాన్ని మనం త్యాగం చేయాలి. అంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి శబ్దార్థంలో ముఖ్యమైనప్పటికీ తాత్పర్యంలో అది ముఖ్యం కాదు. తాత్పర్యానికి ముఖ్యం లక్షణే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జహద జహల్ లక్షణ ఇప్పుడు బాగా అర్థమైంది కదా, జహద జహల్ లక్షణ అనేది. అందువల్ల శోధనయా జహద జహల్ లక్షణయా వా ప్రతిపాద్యతే, దాని చేత ప్రతిపాదింపబడేది అంటే వేదాంత మహావాక్యములకు. వేదాంత మహావాక్యములు ఏమిటండి? మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. మొదటిది అంటే అర్థం ఏంటి? ఋగ్వేదానిది అని అర్థం. ఋగ్వేదానికి చెందిన మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అనే శానికి అర్థం ఏమిటంటే దేని చేత మనం సకలాన్ని తెలుసుకుంటున్నామో దానికి ప్రజ్ఞానం అని పేరు. దేంతో మనం సకలాన్ని తెలుసుకుంటున్నాము? మనం అనుకుంటున్నాం కంటితో తెలుసుకుంటున్నామని. కంటితో తెలుసుకోవట్లా. కంటితో తెలుసుకుంటే అంధకారంలో తెలుసుకో అంటే ఇప్పుడు ప్రకాశం కావాలి. సరే, అయితే ప్రకాశంతోనే తెలుసుకుంటున్నావా అంటే ఇప్పుడు రాత్రి గాఢ నిద్రలో ఉండగా సుషుప్త్యవస్థలో అసలు అక్కడ ప్రకాశమేం లేదు, అప్పుడు ఎలా తెలుసుకుంటున్నావు? అలాగే
ప్రకాశం ఉన్న సమయంలో కూడా నీవు గాఢ నిద్రలో పోతే తెలియట్లేదే. అంటే ఇప్పుడు అన్వయం వ్యతిరేకాలంటారు వీటిని. ఏది ఉంటే ఏది జరుగుతున్నది, ఏది లేకపోతే ఏది జరగట్లేదు. కన్ను ఉన్నంత మాత్రంతో వస్తువులు ప్రకాశించట్లేదు, ప్రకాశం ఉన్నంత మాత్రంతో వస్తువులు ప్రకాశించట్లేదు. మరి ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే చైతన్య సంబంధం ఉంటే ప్రకాశిస్తున్నాయి, చైతన్య సంబంధం లేకపోతే ప్రకాశించట్లేదు. అందువల్ల ఇప్పుడు అన్నిటినీ తెలుసుకోవడానికి సరైన సాధనం మనకి చైతన్యం. చెవి ద్వారా శబ్దాన్ని వినడం కానీ, ముక్కు ద్వారా గంధాన్ని గ్రహించడం కానీ, నాలుక ద్వారా ఒక రసాన్ని ఆస్వాదించడం కానీ, త్వక్ ద్వారా ఒక స్పర్శను తెలుసుకొనడం కానీ, కంటి ద్వారా ఏ రూపాన్నైనా గ్రహించడం కానీ, ఇవన్నీ చైతన్య సంబంధం ఉంటేనే జరుగుతున్నాయి. కాబట్టి ప్రజ్ఞానం అనేది మనకి అంతహా ఉండేటువంటి చైతన్యానికి ప్రజ్ఞానం అని పేరు. ఆ చైతన్యమే బ్రహ్మనాయన. ప్రజ్ఞానం బ్రహ్మ. నీకు అంతహా ఉండేటువంటి ఏ చైతన్యం ఉన్నదో, ఇప్పుడు ఎవరికైనా మనం చెప్తాం, 10 నిమిషాలు చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారో అర్థం కాలేదండి వెంటనే చైతన్యహీనుడా, మందుడా, జడుడా, మూర్ఖుడా అని మనం అంటాం. అంటే మన దగ్గర ఏదో పెద్ద చైతన్యం ఉన్నట్లు, వాడి దగ్గర చైతన్యం లేనట్టు మనం అనుకుంటున్నాం కదా. సాధారణ విషయం చెప్తే వాడికి రేపు 10ంటికి రారా అంటారు. వాడంతా అయిన తర్వాత మీరు ఏం చెప్పారో నాకు తెలియలేదు. మన బ్రహ్మ విద్య చెప్పడానికి సాధారణ విషయం చెప్తే తెలియలేదంటే ఏం చేయాలంటే, వీడు మన దగ్గర తెలియని చెప్పినా కూడా అది తప్పులేదు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో చెప్పారంటే నాకేం అర్థం కాదు. ఈ మధ్యన ఎవరికో నేను చెప్పాను, వాడు ఏదో సందేహం అడిగాడు. నేను 2 రోజుల తర్వాత రాను. వీడేంచాడు, ఎక్కడికో వెళ్ళి ఎవరితోనో అడిగాడు, స్వామివారు ఏదో చెప్పారు నాకు అర్థం కాదు. ఆయన ఎవరో వచ్చి ఎవరిని మీరు ఏదో చెప్పారట, ఎవరితో చెప్పానయ్యా, ఏం చెప్పానయ్యా, ఆయన పేరు ఏదో తెలియదంటే ఆయన బాధపడుతున్నాడు, మీరు చెప్పింది ఏదో తెలియదు. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు, వాడి పేరు ఏదో తెలియదు, ఊరు తెలియదు, నేను ఏ విషయంలో చెప్పాను నాకు తెలియదు. ఏదో సందేహం అడిగితే నేను వేరే ఇంకో పనిలో ఉన్నాను, తర్వాత 2 రోజుల తర్వాత చెప్తాను. ఈ విషయం వాడికి అర్థం కాదంటే నేను ఏం చేసేది అంటే ఒక్కొక్క మనుషుల తీరు అట్లా ఉంటుంది. అలా మనుషులు లేరని చెప్పడానికి వీల్లేదు, చాలామంది ఉంటారు. చైతన్యమే సమస్తాన్ని, ఇటు బాహ్యమైన ప్రపంచాన్నైనా అటు ఆంతరమైనటువంటి అధ్యాత్మ విషయాన్నైనా గ్రహించేది చైతన్యం. ఆ చైతన్యానికే బ్రహ్మని పేరు. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ. కానీ ఇప్పుడు మనకి ఈ వాక్యంలో వచ్చే కష్టం ఏమిటంటే, చైతన్యం అనగానే ఇంద్రియములు లేకుండా చైతన్యం తెలుసుకుంటుందా? కాబట్టి ఇంద్రియాలతో కలిసిన చైతన్యం. ఇది వాచ్యార్థంగా చెప్తే నయనా విన్ని వద్దు, మళ్ళీ అక్కడ లక్ష్యార్థానికి వెళ్ళాలి. ఇక్కడ జహద లక్షణం చెప్పాలి. అలాగే 2వ వాక్యం అహం బ్రహ్మాస్మి అని యజుర్వేద వాక్యం. అలాగే 3వది సామవేదాలకి తత్వమసి అని వాక్యం. అలాగే యథర్వేదాలకి అయమాత్మ బ్రహ్మ అని వాక్యం. ఈ 4 వాక్యముల్లోనూ ముఖ్యమైన వాచ్యమైన అర్థం చాలా విశిష్టంగా ఉంటుంది. ఎలాగైతే తత్కాలము, తద్దేశము, అక్కడ ఉండే వ్యక్తి అని ఇంత కలిపి వాచ్యార్థం చెప్పామో, అలాగే ఇక్కడ కూడా చాలా ఉంటాయి. వాటిల్లో విరుద్ధమైన వాటిని తీసేసి అవిరుద్ధమైన వాటిని కలుపుకోవాలి. అందువల్ల వేదాంత మహావాక్యానాం యోర్థ. వేదాంత మహావాక్యములు అంటే ఈ 4 ప్రధానంగా చెప్తారు. కానీ 108 ఉపనిషత్తులు ఉన్నాయి కదండి, 108 వాక్యాలు ఉన్నాయి.
ఇంకా కూడా వాక్యాలు ఉన్నాయి. మహావాక్య రత్నావళి అని ఒక గ్రంథం ఉన్నది. మహావాక్య రత్నావళి అని, దానిలో చాలా రసం. దీనిని, ఈ మహావాక్య రత్నావళి అనే గ్రంథాన్ని చక్కగా ఒక సంస్కృత వ్యాఖ్యానము, దానికి విస్తృతమైన తెలుగు అనువాదము, దీంతో పుస్తకాన్ని వేశారు. అది నెల్లూరులో ఎవరో ఒక స్వామివారు వేయించారు. కానీ అది ప్రింట్ అయినది తెనాలిలో. సంస్థ వాళ్ళు నెల్లూరు వారు, ప్రింట్ మాత్రం తెనాలిలో అయింది. ఇది అయ్యి చాలా కాలం అయిపోయింది. అది వాళ్ళు 2 భాగాల్లో వేసి ఉండాలి దాన్ని. ఎందువలంటే మొదటి భాగం అయితే నేను కళ్ళతో చూచాను, రెండో భాగం నాకు చూడడానికి దొరకలేదు. ఆ మొదటి భాగంలో వాళ్ళు రాశారు, రెండో భాగంలో ఈ విషయాలన్నీ కూడా కలిపి వేస్తున్నాము అని రాశారు. నిజంగా వేసి ఉంటారు, మనకి దొరకలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు ఇస్తున్నానంటే, నెట్లో ఎవరైనా తెలుసుకొని వెతకే సామర్థ్యంగా ఉంటే మహావాక్య రత్నావళి అనే దాన్ని మూలం మాత్రం దొరుకుతూనే ఉంటుంది. అది పెద్ద కష్టం కాదు. ఆ తెలుగు వాళ్ళకి తీసుకుంటే చాలా బాగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో మహావాక్యాలన్నిటినీ రాశారు. అన్ని ఉపనిషత్తుల్లో ఉన్న మహావాక్యాలని రాశారు. ఎన్ని మహావాక్యాలకు వెళ్ళినా అర్థం ఇదే, నీవే బ్రహ్మ అనేదే మహావాక్యానికి సారాంశమైన అర్థం. కానీ అక్కడక్కడ ఉండేటువంటి దృష్టాంతాలు, అక్కడ ఉండేటువంటి ప్రక్రియలు, కథలు వేరు, అవన్నీ కలిపి చెప్తారు. అందువల్ల ఏ అర్థం మహావాక్యానికి లక్ష్యార్థమైనదో అదే అమ్మ స్వరూపము. లక్ష్యార్థమే స్వరూపముగా కలిగినది, అందువల్ల లక్ష్యార్థ అని ఇప్పుడు ఈ ఒక వేదాంతార్థాన్ని చెప్పి, ఇక దేనిపైన అథవా ఇప్పుడు జ్ఞానశాస్త్రం 1, యోగశాస్త్రం 2. యోగశాస్త్రంలో వాళ్ళు బహిః అంతః అంటే లోపల, ఊర్ధ్వ అధ ప్రదేశ విశేష రూప భూమికాసు స్వస్వ మనోవాంఛా విషయ విశేషణత్వేన నిర్గుణత్వేన వా మనోవిలయ రూప హఠ రాజయోగాది సాధన పరిపాకవశేన సాక్షాత్కృతం చైతన్యం, దీనికి లక్ష్యము అని అంటారు. లక్ష్యార్థ అనే దానికి అర్థము. ఇప్పుడు వీళ్ళు యోగశాస్త్రంలో ఏం చేస్తారంటే, ప్రాణాయామ, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన యోగాదుల వలన వాళ్ళు సర్వత్ర సంచారం చేస్తూ ఉంటారు. బహిస్సంచారం చేస్తారు, అంతఃసంచారం చేస్తారు, ఊర్ధ్వ సంచారం చేస్తారు, అధస్సంచారం చేస్తారు. ఈ చేసేటప్పుడు వీళ్ళకి స్టేజీలు, ఒక్క యోగంలో ఒక మెట్టెక్కితే ఇక్కడ సంచారం చేయగలరు, మరొక మెట్టెక్కితే అక్కడ సంచారం చేయగలరు. ఈ భూమికలలో అన్ని సంచారములు చేసేటువంటి యోగంలో బాగా పరిపక్వత ఏర్పడితే అక్కడ వారి వారి మనస్సుకు అభీష్టమైన విషయములన్నీ దొరుకుతాయి. వారికి అణిమాది సిద్ధులు దొరుకుతాయి. స్వస్వ మనోవాంఛా విషయ విశేషణములు వారి వారి మనస్సులో అభీష్టానుసారం ఏ ఏ విషయములు దొరుకుతాయో దాంతో కానీ, ఒకసారి వారి మనస్సులో నిర్గుణమే నాకు కావాలి అని కూడా వస్తుంది దాంతో కానీ, అలా వస్తే ఆ మనస్సు లయమైపోతుంది. ఆ మనస్సు ఒకసారి
ఒక చోట లయమై కూర్చుంటుంది. ఇక అక్కడి నుంచి మనస్సు లేవలేదు, మనస్సుకి శక్తి ఉండదు. మనస్సు శక్తి ఉడికిపోయి ఇక మనస్సు నేను ఏ పని చేయలేను అనే స్థితికి వచ్చి అది నిర్గుణంలో ఐక్యమైపోతుంది. మనోవిలయం. దీనిలో హఠయోగం అని ఒకటి, రాజయోగం అని ఒకటి. ఈ హఠయోగ రాజయోగాది సాధనములు, ఈ సాధనములతో బాగా పరిపక్వమైన దశలో ఏ శుద్ధ చైతన్యాన్ని సాక్షాత్కరించుకుంటారో ఆ శుద్ధ చైతన్యానికి పేరు లక్ష్యం. అది లక్ష్యం అని అంటారండి. అది లక్ష్య ఇత్యుచ్యతే. ఇప్పుడు లక్ష్యార్థ కదండి, లక్ష్య అనేది అయిపోయింది. ఇప్పుడు అర్థ అనే శబ్దానికి అర్థం చెప్పాలి. అర్థ అనే దానికి మొట్టమొదట్లో ఏం చెప్పుకున్నాం మనం? అర్థం మీనింగ్ అని అర్థం చెప్పుకున్నాం. అర్థ అనే శబ్దానికి మీనింగ్. అందువల్ల ఆ శబ్దం నుండి వచ్చే మీనింగ్లో ఒకటి శక్తితో వచ్చే మీనింగ్ ఒకటి, లక్ష్యంతో వచ్చే మీనింగ్ ఒకటి అని మొత్తం మీనింగ్ లేదు. ఇప్పుడు మీనింగ్ అనే అర్థం వదిలేసి ఇప్పుడు అర్థ అనే శబ్దానికి కోరబడే వస్తువు అర్థము అంటారు. ఇప్పుడు పురుషార్థం అని అంటారు కదండి. అంటే పురుష శబ్దానికి మీనింగ్ అనే అర్థం పురుషుని చోత కోరబడేటువంటి వస్తువుకి పురుషార్థం అని పేరు. అర్థ్యతే, ప్రార్థ్యతే. దేన్నైతే మనం ప్రార్థన చేస్తామో ఆ వస్తువుకి పేరు అర్థం అని పేరు. ఇప్పుడు మనం అడుగుతాం, కిమర్థం, ఎందుకోసం వచ్చావయ్యా? కిమర్థం అంటే ఏమిటి మీనింగ్ అని అర్థం కాదు. అక్కడ అర్థ శబ్దానికి ప్రయోజనం అని అర్థం. అందువల్ల ఇప్పుడు ఇక్కడ అర్థాన్ని మార్చి అర్థ్యతే, యాచ్యతే, గురుం ప్రతి ఇది అర్థ. గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతామండి? అయ్యా మాకు పోపులోకి ఆవాలు కావాలి అని అడిగేది గురువుల దగ్గరికి వెళ్ళి. సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? నా స్వస్వరూపం అనేది నాకు ఎలా దొరుకుతుంది? ఆ స్వస్వరూపం అర్థం మనకి. అంటే మనం వెళ్ళి యాచిస్తున్నాం కదా, అర్థ్యతే యాచ్యతే గురుం ప్రతి. అందువల్ల అర్థ అనే శబ్దానికి అర్థము ఏదైతే కోరబడుచున్నదో ముముక్షువుల చేత దానికి అర్థం అని పేరు. లక్ష్యమైనటువంటి ఏ అర్థం ఉన్నదో, ఇప్పుడు లక్ష్యం అనే దానికి ఏం చెప్పుకున్నాం? పరిపక్వ యోగుల చేత సాక్షాత్కరింపబడే చైతన్యానికి లక్ష్యం అని అర్థం చెప్పాం. ఆ లక్ష్య రూపమైన అర్థాన్ని గురువుల దగ్గర ఏదైతే ప్రార్థిస్తారో దానికి లక్ష్యార్థ అని పేరు. అందువల్ల లక్ష్యోయోర్థ అదేమిటండి? చిత్ స్వరూప పరమానంద రూప. సచ్చిదానంద స్వరూపం చిత్ స్వరూప పరమానంద స్వరూప. సోపి సా, ఆ అర్థం కూడా ఆ అమ్మవారేనండి. సోపి అంటే అర్థం కూడా, సా అంటే అమ్మే. సోపి సా. అందువల్ల లక్ష్యార్థ అని చెప్పబడుతున్నది. లక్ష్యమైన అంటే యోగుల చేత బాగా పరిపక్వము కలిగినటువంటి యోగుల చేత సాక్షాత్కరింపబడేటువంటి చైతన్యం అనే అర్థము ఏ ముముక్షువులందరూ గురువుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి యాచన చేసి అడుగుతున్నారో ఆ అర్థస్వరూపమే అమ్మ. అందువల్ల లక్ష్యార్థ. దీనికి శృతి ఏమిటి? బ్రహ్మైవేదం. బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మ చ ఉత్తరతః. ఈ ముండకోపనిషత్తులో ఇది ఉన్నది. ఇలాగే బృహదారణ్యకంలో కూడా ఒక శక్తి ఉన్నది. అంటే అక్కడ ఏం చెప్తారంటే బ్రహ్మైవేదం పురస్తాత్
నీకు ముందుగా ఉన్నది బ్రహ్మే, ప్రక్కన ఉన్నది బ్రహ్మే, వెనకాల ఉన్నది బ్రహ్మే, ఆ పక్కన ఉన్నది బ్రహ్మే, పైన ఉన్నది బ్రహ్మే, కింద ఉన్నది బ్రహ్మే, సర్వత్ర బ్రహ్మే ఉన్నది అని ఒకసారి చెప్పి మళ్ళా ఇంకోసారి ఏం చెప్తాడు? ఆత్మై వేదం పురస్తాత్. నీకు ముందు ఉండేది ఆత్మే, పక్కన ఉండేది ఆత్మే, వెనక ఉండేది ఆత్మే, పైన ఉండేది ఆత్మే, కింద ఉండేది ఆత్మే, సర్వత్ర ఆత్మే ఉంది చెప్తాను. అంటే ఏమిటండి, బ్రహ్మ ఉన్నదా ఆత్మ ఉందా అంటే రెండు ఒకటేరా అని చెప్పడానికి ఇలా రెండుసార్లు చెప్పారు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, మూడోది బ్రహ్మైవ అహం పురస్తాత్, అహం దక్షిణత, అహం పశ్చాత్, అహం ఉత్తరత అని శృతుల్లో జీవబ్రహ్మైక్యాన్ని బోధించడానికి ఎన్ని ప్రక్రియలు, ఎంతగా వాళ్ళు కష్టపడ్డారో. మనం ఇవాటి రోజున మన దౌర్భాగ్యం అసలు ఆ పుస్తకాలని మనం ముట్టుకోవట్లేదు అనేది పెద్ద దౌర్భాగ్యం. ముట్టుకుంటే మాత్రం అర్థమవుతాయా అనేది అదొక అంశము. దానికి సరైనటువంటి గురువులు దొరకట్లేదు. ఒకటి, గురువులు దొరికిన సమయం దొరకట్లేదు. జీవన శైలి మారిపోయింది. ఒకవేళ సమయం దొరికినా ఏదో ఎంటర్టైన్మెంట్కి చాలా 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 వచ్చేసినాయి. అన్ని ఎంటర్టైన్మెంట్ని తెంచుకుని ఈ విషయానికి రావాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉంటే ఒక క్షణం కూర్చోగలడము చాలా కష్టం, చాలా కష్టం. ఒక నది దగ్గర ఒక సన్యాసి ఉదయం 3 స్నానం చేసి ఒక బండ మీద కూర్చుని ఎప్పుడూ అలా ప్రకృతిని చూస్తూ ఏదో ధ్యానమగ్నుడై ఉంటాడు. అక్కడ ఒకడు 24 గంటలు పనిచేస్తూ ఉంటాడు. చేపల్ని పట్టుకోవడం, వలల్ని బాగు చేసుకోవడం, కొత్త వలల్ని తయారు చేసుకోవడం, పాత వలల్ని రిపేర్ చేసుకోవడం, ఏదో పని వాడికి 24 గంటల పని వాడికి. ఈయన ఇలా కూర్చుంటూ మధ్యాహ్నం 12 గంటలకి ఊళ్ళోకి వెళ్తాడు. ఈయన జోల నిండా అన్నం వస్తుంది, పిండి వంటలు వస్తాయి, పప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. గంగ ఒడ్డు దగ్గరికి తెచ్చి హాయిగా కడుపు నిండా తింటాడు. ఏదైనా మిగిలితే కుక్కలకి నక్కలకి వేస్తాడు. ఒక రోజున వాడు ఈయనతో తగాదా పడ్డాడు. నీకేమిటి పని పడలేదు, ఊళ్ళో వాళ్ళంతా నీకు పడతారు, నేను వెళ్తే ఏ కాళ్ళు చేతులు లేవు అంటారు. నాకు 24 గంటలు పని చేసినా కూడా కడుపు నిండా భోజనం చేసే సమయం కూడా నాకు లేదు. తిండి దొరకదు అని కొంతమంది కష్టపడితే కొంతమందికి తినడానికి సమయం లేదు. ఆ కష్టంలో ఉన్నవాడు అని ఈయనతో అనవసరంగా తగదబడ్డాడు. ఈయన సాధు మహాత్మ. ఈయన అన్నాడు, సెల్లెర్ అబ్బాయి మంచిది, ఇవాళ నేను తెచ్చుకునేటువంటి మాధుకరిని నేను ఉపవాసం చేసి మొత్తం నీకు పెడతాను. నీవు, నీ భార్య, నీ పిల్లలు అందరూ సమృద్ధిగా తినచ్చు, పెడతాను నేను. నీవు పొద్దున్నుంచి కూర్చొని 12 గంటల దాకా కదలకుండా కూర్చో. ఇదే పెద్ద బ్రహ్మ విద్య, ఏం కావాలి కూర్చోడానికి? కూర్చుంటాను. సరే అయితే నేను కూర్చోను. వీడికి కూర్చున్న దగ్గర నుంచి వీడికి నచ్చట్లేదు. బాగా కష్టపడి గడిసేపు కూర్చున్నాడు. వాడు అన్నాడు, నువ్వు పెడితే పెట్టి పెట్టకపోతే మానేసేయి, నా పని నాకు బాగా ఉందన్నాడు. ఈ కూర్చుంటే పిచ్చి పెట్టింది. వాడు కూర్చుంటాడే అంటే కూర్చోవడం అనేది అంత చాలా సులభమైన పని కాదు. అది ఎవడో కూర్చుంటే మనం అంటాం, ఏమిటి పనే పాట, మాట కబుర్లు చెప్తూ తింటాడు అని అనుకుంటారు. కానీ అది ఆ పని చేసి చూస్తే తెలుస్తుంది. అందువలన ఇక్కడ
ఆత్మే వేదం సర్వం, బ్రహ్మై వేదం సర్వం, అహమే వేదం సర్వం ఇత్యాది అనేక ప్రకారాల్లో చెప్పి ఇదంతా ఒకటే నాయన అని ఇక్కడ మరొక చోట మరొక రకంగా, మరొక చోట మరొక రకంగా వాళ్ళ బుద్ధిశక్తిని ఉపయోగించి ఇంత మందబుద్ధులకి ఎలా ఉపదేశం చేయాలి, ఎలా తెంపుడు చేయాలి అని చాలా ప్రయత్నాలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ లక్ష్యార్థ అనే దానికి రెండు అర్థం అని చెప్పి, మహావాక్యములకి ఏదైతే లక్ష్యమైన అర్థం అంటే మీనింగ్ ఉన్నదో అదే అమ్మని ఒకటి, యోగుల చేత సాక్షాత్కరింపబడేటువంటి వస్తువు, ముముక్షులందరూ కూడా గురువుల్ని యాచించే వస్తువు ఏదైతే ఉన్నదో అదే అమ్మ అనే విషయాన్ని కూడా అర్థం చెప్పి లక్ష్యార్థాయై నమః, ఓం లక్ష్యార్థాయై నమః. వెంటనే మళ్ళా ఇదే విషయం పైనామంలో కూడా ఇప్పుడు చెప్పుకున్న విషయమే లక్షణాగమ్య, అమ్మవారు లక్షణాగమ్య. ఇప్పుడు మళ్ళా లక్ష్యార్థో నామ శక్యార్థే వాచకస్య పదస్య అన్వయానుపపత్యా తత్సంబంధి పదార్థాంతరజ్ఞానహేతు శక్య సంబంధాది పదజన్య పదార్థాంతరజ్ఞానహేతు శబ్దవృత్తి ఇత్యుచ్యతే. శబ్దానికి ఉండేటువంటి ఒక వృత్తి దీనంటారు, శబ్దవృత్తి అంటారు. అంటే ఎక్కడైతే ఒక పదానికి సంబంధం ఉంటే కదండి వాక్యం. సంబంధం లేకుండా ఢిల్లీ, దేవుడు, చెంబు అంటే ఒక వాక్యం అయింది. పద సమూహం వాక్యం కాదు. వాక్యం అనేది అన్వితమైన పద సమూహం. ఒకదానికి సంబంధం ఉండాలి. సంబంధం లేనటువంటి పదాలన్నీ కలిపి ప్రయోగిస్తే అది ఒక వాక్యం కాదు. ఆ వాక్యం నుండి మనకేమీ వాక్యార్థ బోధ ఏర్పడదు. ఒకదాంతో ఒకటి సంబంధించి ఉండాలి. ఒక చోట చెట్టుని నరకరా అంటాడు, అయ్యా దేంతో అంటే గొడ్డలితో. అంటే ఇప్పుడు గొడ్డలితో చెట్టుని నరకు అంటే ఒక దాంట్లో ఒకటి అన్వయిస్తున్నాయి. దేన్ని నరకాలి, చెట్టుని నరకాలి, దేంతో నరకాలి, గుడ్డలతో నరకాలి, అయ్యా గుడ్డలతో ఏం చేయాలి, నరకాలి అని ఒకదానికి ఒకటి పరస్పర ఆకాంక్ష ఉంటాయి. పరస్పర ఆకాంక్ష ఉండి ఆ ఆకాంక్షలో యోగ్యత కూడా ఉండాలి. ఇప్పుడు ఎవడైనా ఒకడు ఒక దారాన్ని ఇచ్చి ఈ దారంతో చెట్టుని నరకు అంటే ఈ దారానికి ఆ యోగ్యత లేదు. అందులో ఆకాంక్ష ఉండాలి, యోగ్యత ఉండాలి, దానితో బాధ కూడా ఉండకూడదు అని చెప్తాడు. అంటే ఈ మూడు గుణాలు కలిగినటువంటి పద సముదాయమే వాక్యం. ఇప్పుడు వాక్యంలో మహావాక్యంలో తత్వస్యాది మహావాక్యముల్లో ఏదైతే అర్థం వాచ్యార్థం ఉందో దాన్ని శక్యార్థం అని కూడా అంటారు. శక్తితో వచ్చే అర్థాన్ని శక్యార్థం అంటారు. ఆ శక్యార్థమునికి ముఖ్యమైనదని తీసుకున్న దీంట్లో వాక్యంలో కుదరట్లేదు. అది కుదరని దాన్ని మనం ఏం చేయాలి, వేరే అర్థం తీసుకోవాలి. అలా కుదరని దానికి మనం ఏం చేయాలంటే వేరే అర్థం తీసుకోవాలి. శ్రాద్ధములలో 5 వస్తువులు పవిత్రమైనవి అని చెప్పారు. శ్రాద్ధే పంచ పవిత్రాని, శ్రాద్ధంలో 5 వస్తువులు పంచం. దానిలో ఏం చెప్పారంటే ఉచ్ఛిష్టం, వమనం. ఉచ్ఛిష్టం చాలా పవిత్రం అని చెప్పారు శ్రాద్ధం. ఏమిటంటే అర్థం ఉచ్ఛిష్టం పవిత్రమవుతుంది అంటే ఇప్పుడు ఉచ్ఛిష్టం పవిత్రంగానే మీరు చెప్పారు, నేను గ్రహించానడానికి వీల్లేదు. ఉచ్ఛిష్టం అనే శబ్దానికి మనకి ఏ అర్థం తెలుస్తుందో ఆ అర్థం ఇక్కడ అన్వయ యోగ్యంగా లేదు. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని తాత్పర్యంగా లేదు. దీన్ని ఏం చేయాలి, తాత్పర్యానుపత్తి విషయంలో ఉచ్ఛిష్టమైన దాన్ని ఆలోచించాలి. అంటే లేగ దూడలు ఏ ఆవు యొక్క మడిలో, ఆవు యొక్క
ఊధస్ అంటారు దాన్ని. దానిలో నోరు పెట్టి దాని తలతో బాగా గట్టిగా కొట్టి దానికి బాగా మనస్సులో వాత్సల్యం అనేది పెరిగి తన ఊధస్సులో పయోభారాన్ని ఉంచుకోలేక ఎప్పుడైతే వదులుతుందో ఆ ధార వచ్చిన వెంటనే వేడి వేడి చిక్కటి తీయటి ఆ పాలధారను సగం నోట్లోకి వెళ్ళేవాటికి దాని కడుపు నిండిపోతుంది. వెంటనే గంతులు వస్తుంది, మళ్ళా వచ్చి పొందాడు. అలా 2-3 ధారలు వెంటనే ఈ దూడని కట్టేసి గోస్వామి అయిన వాడు కొద్ది పాలు తీసుకుంటాడు. వాడికి దూడకి అట్టే పెట్టి పాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దూడను విడిచేస్తాడు. ఆ దూడ తాగుతూనే ఉంటుంది. ఇప్పుడు వీడు తీసుకుంటే పాలు లేక దూడ ఉచ్ఛిష్టమైనా కదా. అందువల్ల ఉచ్ఛిష్టం అనే శబ్దానికి అర్థం ఏంటంటే దూడగల ఆవు పాలు, ఇది అర్థం. ఇది ఏంటి ముఖ్య అర్థమై ఇది ఉచ్ఛిష్టం అనే దానికి. ఇప్పుడు ఇది ముఖ్యార్థం బాధితమై శక్యార్థం బాధితమై దీన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే దూడ లేని ఆవు పాలు తీసుకోకూడదు. ఇప్పుడు చాలామంది దూడలు చంపేస్తున్నారు. ఎందుకంటే మగ దూడ పుట్టిందనుకోండి, ఆ మగ దూడను పోషిస్తే మీకు ఏంటి లాభం? మీరు చూడండి, ఇవాళ ధర్మశాలల్లో ఎన్నో గోశాలలు భారతదేశంలో ఉన్నాయి. ఇన్ని గోశాలల్లో కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి, కొన్ని 100ల సంఖ్యలో ఉన్నాయి, కొన్ని 1000 సంఖ్యలో ఉన్నాయి, లక్షల సంఖ్యలో ఉన్నాయా లేవా నాకు తెలియదు. 1000 సంఖ్య వరకు నేను చూశాను. పథమేడాలు నేను చూశాను. సుమారుగా 60,000 గోవులను చూశాను నేను. పథమేడా అని రాజస్థాన్ నేను చూశాను. అక్కడికి వెళ్ళి 60,000 గోవులు. చాలా గ్రామం అంతా మొత్తం గ్రామం అంతా ఆశ్రమం. నేను లక్షల సంఖ్యలో నేను చూడలేదు, ఉంటే ఉండవచ్చు. ఇన్ని గోశాలల్లో అన్ని గోవులు కేవలం స్త్రీలకే జన్మనిస్తాయా ఏమిటి? పేయి దూడలు కొయ్యి దూడలు అంటారు కదా, అవి పుట్టవా ఏమిటి? పుడితే ఏ గోశాలలో ఎన్ని ఇళ్ళు నేను లెక్క పెట్టినండి మీరు. అంటే మరి గోశాలలో వీళ్ళు గోళ్ళు పోషిస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఒక సర్వాశ్చర్యమైన విషయం నేను చెప్తాను. నాకు బాగా దుఃఖం వచ్చింది. మన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇక్కడి నుంచి ఆంధ్రని స్పృశించేటప్పుడు అక్కడికి గోదావరి కూడా వస్తుంది. అక్కడికే మధ్యప్రదేశ్ నుంచి ఒక నది వస్తుంది. ఆ నది పేరు అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న పేరు వేరు. అక్కడి నుంచి మహారాష్ట్ర ద్వారా మనకి ఆంధ్రలో చేరుతుంది. ఆంధ్రలో చేరే వాటికి దాన్ని ప్రణీత అంటారు. ఈ ప్రణీత గోదావరి సంగమం ఉంది. ఈ ప్రణీతాన్ని ప్రాణహిత అని కూడా అంటారు. ఈ ప్రాణహిత గోదావరి సంగమం అనేది కాళేశ్వరంలో ఉంది. ఈ కాళేశ్వరం ఆంధ్రలో ఉంది, కానీ అది బార్డరే. అది అక్కడ ఈశ్వరుడికి అందరూ మొక్కుకుంటారు, నేను ఒక వృషభాన్ని నీకు ఇస్తాను అని. అక్కడ జనులందరికీ అది ఒక అలవాటు. ఇంట్లో ఏదైనా వాళ్ళు అనుకున్న పని అయితే వృషభాన్ని ఇస్తారు. ఈ వృషభాన్ని ఇవ్వడం అంటే మొట్టమొదట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బలిష్టమైన 2 వృషభాన్ని తెచ్చి ఇచ్చేవాళ్ళు. మరి అప్పట్లో వాళ్ళు ఆ వృషభాన్ని ఏ రకంగా వినియోగించేవాళ్ళో మనకి తెలియదు. సమీప కాలంలో ఏమైపోయిందంటే, ఎవరింట్లో అయినా దూడ పుడితే ఒక 15 నెలల రోజుల్లో తెచ్చి అక్కడ గుళ్ళో వదిలేసాడు. ఇలా వస్తే రోజుకు 100 వస్తాయి. గుడివాళ్ళు ఏం చేస్తారు? దీనికి పాలు ఎలా పట్టిస్తారు? నెల రోజుల దూడని తెచ్చి విడిస్తే గుడివాళ్ళు అసలు ఏం చెయ్యాలి? ఇది తలుచుకుంటే చాలా పెద్ద కష్టంగా ఉంది. ఇక వాళ్ళు లాట్లో వాళ్ళు అమ్మేసేయాలి. అంతకంటే ఏం చేస్తారు?
చూస్తూ వాళ్ళ క్రమంలో చంపేస్తారా? చంపకపోతే దీన్ని పోషించే విధానం ఏమిటి? అలా రోజుకి వందల సంఖ్యలో వస్తూ ఉంటే ఇవన్నీ పెట్టుకోవడానికి చోటు ఎక్కడ? వాటికి ఆహారం ఏం పెడతారు? చాలా ఇది ధర్మమా అధర్మమా అని నాకేం అర్థం కాలేదు. చాలా కఠినంగా ఉంది, నాకు చాలా కఠినం. ఇంతకంటే మంచిది మన వాడు తిరుపతిలో జుట్టిస్తారని పెట్టుకున్నారు, పెద్ద తగాదా లేదు. ఏ తిరుపతి లాంటి దాంట్లో ఇటువంటి నియమం పెట్టుకుని ఉంటే రోజుకి 1,00,000 దూడలు వస్తే అది ఎవడేం చేస్తాడండి? ఎవడు ఏం చేయడు? కాళేశ్వరంలో మీరు ఎంక్వైరీ చేసి చూడండి, ఇది ఉన్నది అక్కడ. చాలా పెద్ద కఠినమైన విషయం. దీనిలో భాగస్వాములు ఒకళ్ళు కాదు, అక్కడ ఉండేటువంటి పెద్ద లెవెల్ దగ్గర నుంచి చిన్న లెవెల్ దాకా అందరూ భాగస్వాములు. కఠినం. అందువల్ల ఇది ప్రతి చోట చూస్తున్నాను. ఇక్కడ మనకి కాశీలో ఎన్నో గోశాలలు ఉన్నాయి. ఏ గోశాలైనా వెళ్ళి నేను చూస్తాను ఎక్కడ ఎన్ని వృషభాలు ఉన్నాయి. వృషభాలు కనిపించండి. మనకు రోడ్ల మీద ఎన్నో ఆవులు కనిపిస్తున్నాయి కదా. 100 ఆవులకి 1-2 వృషభాలు కనిపిస్తే ఎక్కువ. 100 ఆవులకి కనీసం 50 వృషభాలు కనిపించట్లేదు, 25 వృషభాలు కనిపించట్లేదు. ఏమైపోతున్నాయి? అసలు పుట్టకుండానే ఉంటాయా? అదైతే సంభవం కాదు. సో దాని గురించి మనకి విచారణ అనవసరం. అందువల్ల ఇక్కడ మనకి ఉచ్ఛిష్టం అనే శబ్దానికి అర్థం చెప్తే ఇప్పుడు కేవలం పాలు అని అర్థం చెప్పాలి. ఇది ఎలా అర్థం చెప్పాలంటే ఇక్కడ ఈయన రాశారు, లక్షణ అంటే శక్యార్థే వాచకస్య పదస్య అన్వయానుపత్య. అన్వయానుపత్య అన్నప్పుడు మనం తాత్పర్యానుపత్య అనేది కూడా తీసుకోవాలి. ఒకసారి తాత్పర్యం ఉపపన్నం కాదు, ఒకసారి అన్వయం ఉపపన్నం కాదు. అందువల్ల అప్పుడు ఏం చేయాలి? తత్సంబంధి పదార్థం అంటే తత్ అంటే ఏమిటి? వాచ్యార్థం. ఉచ్ఛిష్టం అనే దానికి మిగిలినది అని అర్థం. దానికి సంబంధించింది ఇప్పుడు లేక దూడ తాగక మిగిలినటువంటి మడిలో ఉన్నటువంటి పాలు, అది ఉచ్ఛిష్టం అని చెప్పాలి. ఏదో తాగిపోయిన తర్వాత పాత్రలో ఉన్న పాలను అర్థం కాదు, మడిలో ఉన్న పాలు అవి దీన్ని ఉచ్ఛిష్టం అని అంటున్నాడు. తత్సంబంధి పదార్థాంతర జ్ఞానహేతు. ఈ జ్ఞానానికి కారణం ఇప్పుడు ఉచ్ఛిష్టం అనే పదం. అది లక్షణావృత్య. ఇలాగే ఉచ్ఛిష్ట వమనం అంటారు. వమనం అంటే వాంతి చేసుకున్నటువంటిది. వాంతి చేసుకుంటే శ్రాద్ధంలో పవిత్రం. అంటే ఏమిటి అర్థం? అంటే తేనెటీగలు ప్రతి పువ్వు మీదకి వెళ్ళి ఆ పువ్వుల్లో ఉండే పుప్పొడి రసాన్నంతా తన నోట్లోకి తీసుకుని దాన్నంతా తెచ్చి ఒక తేనె గూడులోకి పెడితే అది మన నోట్లోకి తీసి పెడితే కదండి. ఇదే కదా వాంతి అంటే. తేనె లేని శ్రాద్ధం పనికిరాదు, తేనె ఉండి తీరాలి శ్రాద్ధం. అందువల్ల ఒకవేళ తేనె లేకపోతే వీళ్ళు మధు అని అనిపిస్తారు. ఏమీ లేకపోతే మధు. ఇంత దారిద్ర్యం మనకేం రాలా. మనం పోస్తే వీళ్ళన్నా 1 కిలో తేనె ఏమైనా తాగుతారా ఏమిటి? 4 చెంచాలు తాగడం చాలా కష్టం. అది కూడా వేసేంత శక్తి లేదు, కేవలం మధు అన్నాం. ఎందుకంటే అది అంతే సరిపోతుంది కదా. ఇదే అశ్రద్ధ. ఎప్పుడో ఒకసారి చెప్పారు, నాయన లేకపోతే ఆపత్ సమయంలో మధు అను అని అన్నారు. అంటే ఉన్నప్పటికీ కూడా నేను వెయ్యరంటే ఏం చేస్తాను? అందువల్ల శక్య సంబంధాది పదజన్య పదార్థాంతర జ్ఞాన హేతు. ఇది ఈ శబ్దవృత్తిని లక్షణ అని అంటారు. ఇప్పుడు లక్షణాగమ్య మనం పదంలో ఉన్నాం.
తస్యాహ వాచ్యవాచక తత్సంబంధాది భేద జ్ఞాన పూర్వికాయాః పరిచ్ఛిన్న సావయవ పదార్థ సంబంధ జ్ఞాన హేతోః కేవల చిన్మాత్రే నిరుపాధికే వస్తుని షష్ఠీ జాత్యాదీనాం లక్ష్యతావచ్ఛేదక ధర్మాణాం అభావే ప్రవృత్యయోగాత్ తయా అగమ్య లక్షణ అగమ్య. ఇప్పుడు ఇక్కడ ఎందుకో లక్ష్యార్థ అన్నారు. ఇప్పుడు లక్షణతో కూడా తెలిసేది కాదు అంటున్నాడు. లక్షణార్థంతో లక్ష్యార్థంతో కూడా తెలుసుకోలేము. లక్షణ అగమ్య. లక్షణాగమ్య అంటే లక్షణంతో గమ్య కాదు, తెలుసుకోబడే కాదు, అగమ్య. ఎందువల్ల అగమ్య? ఎందువల్ల అగమ్య అంటే దానికి రాశారు కారణం. శక్యార్థమైన లక్ష్యార్థమైన లోకంలో ఒక శబ్దము ఒక అర్థాల్లోకి వెళ్ళాలి అంటే 4 మార్గాలు ఉంటాయి. 1 జాతి, 2 సంబంధము, 3 క్రియ అండి, 4 గుణం. ఈ 4 వెళ్ళాలి. జాతి, గుణ, క్రియ, సంబంధము రాసి పెట్టుకోండి. జాతి, గుణ, క్రియ, సంబంధం. ఈ 4 కంటే శబ్దములకి అర్థములకి సంబంధం రావడానికి వేరే మరొకటి ఏమీ లేదు. 4 మార్గాలు. ఇప్పుడు సంజ్ఞలతో వీడు రామయ్య కృష్ణయ్య అంటే రాముడు అంటే ఆ రామచంద్రుడు అనే అర్థం కాదు, వాడికి పేరు. ఇది సంజ్ఞ, నౌన్స్, సంజ్ఞా శబ్దాలు. ఇక తర్వాత జాతి. అయ్యా ఇది ఏమిటండి? ఇది సర్పం. అదేమిటండి? ఇది వృశ్చికం. అదేమిటండి? ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇవి జాతి వాచకాలు. ఇక కొన్ని సంబంధాలు ఉంటాయి. వాడు మా మేనల్లుడు, వీడు మా మనవడు, వాడు మా బావమరిది, వీడు మా మరిది, ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ సంబంధాలు. మరిది అనేది జాతి కాదు. ఒకళ్ళకి మరిది అవుతాడు, వాడే ఇంకోళ్ళకి అన్నయ్య అవుతాడు, ఇంకోళ్ళకి పిల్లవాడు అవుతాడు. వాళ్ళ సంబంధాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇవి సంబంధ శబ్దాలు. ఇక క్రియ. క్రియ అంటే వంట చేసేవాడు, వంటవాడు అంటే వాడికి ఒక పని ఉంటుంది. అలాగే వంటండి, కంసాలి, అనేక పనులు ఉన్నాయి. పురోహితుడు, పూజారి, జ్యోతిష్కుడు, ఇలా వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వాళ్ళు చెప్తారు. క్రియల్ని బట్టి, గుణములను బట్టి. జాతి, గుణ, క్రియ, సంబంధములు అయిపోయింది 4. ఈ 4 జగదంబకి దగ్గర లేవు. జాతి లేదు. ఎందుకంటే జాతి ఉండాలి అంటే ఒకే వస్తువులో జాతి ఉండడానికి వీల్లేదు. ఇటువంటి టేబుల్ లాంటి టేబుల్ 100 ఉంటే అన్నిటిల్లో ఈ జాతి ఉంటుంది. ఒకే ఒక వస్తువు దాంట్లో జాతి ఎలా ఉంటుందండి? అనేకం ఉండాలి. అలాగే ఒక సంబంధం ఉండాలంటే అది పరిచ్ఛిన్నమైనదిగా ఉండాలి. అంటే అది ఒక 2 ముక్కలుగా ఉండాలి. అదొక ముక్కగా ఉంటే రెండో దాంతో సంబంధం వస్తుంది. అది సర్వవ్యాపకమైతే, అపరిచ్ఛిన్నమైతే దేంతో సంబంధం వస్తుంది? సర్వవ్యాపకమైన వస్తువు దేంతోనూ సంబంధం రావడం కుదరదు కదా. అందువల్ల ఈ ఆత్మకు సంబంధం లేదు. జాతి సంబంధం లేదు. ఇక సంజ్ఞ. ఈమెకు ఎవరు ఏ సంజ్ఞ పడతారు? ఏ సంజ్ఞలు లేవు. ఇక క్రియ. నిష్క్రియ అయినటువంటి ఆత్మకు క్రియలు లేవు. ఈ 4 లేకపోయిన తర్వాత ఎలా చెప్తాము?
అందువల్ల మీరు ముఖ్యార్థం తీసుకున్నా లక్ష్యార్థం తీసుకున్నా దాంతో ఈమెను మనం గ్రహించలేం. అందువల్ల లక్షణ అగమ్య, లక్షణాగమ్య. దానికి కారణం ఏమిటని రాశారు చూడండి ఆ పంక్తిలో. తథాచ తస్యాహ వాచ్యవాచక తత్సంబంధాది భేదజ్ఞాన పూర్వికాయా. అంటే భేదజ్ఞానం ఉండాలి, సంబంధం ఉంటే శబ్దాన్ని చెప్పాలి, శబ్దంతో అర్థం చెప్పాలంటే భేదజ్ఞానం ఉండాలి. పరిచ్ఛిన్న సావయవ పదార్థ సంబంధ 3 ఇచ్చాడు. ఒకటి పరిచ్ఛిన్నమై ఉండాలి, ఏదో కొంతవరకు ఉండాలి, సర్వవ్యాపకమైతే దాన్ని మనం ఏం చేయలేం. అలాగే సావయవమై ఉండాలి, దానిలో చాలా అవయవాలు ఉండాలి. అలాగే ఇంకో పదార్థంతో సంబంధం ఉండాలి. అది కేవల చిన్మాత్రం. ఏదైతే చిన్మాత్రం అంటే చిదేవ చిన్మాత్రం, చైతన్యం కంటే అతిరిక్తంగా దాంట్లో ఏమీ లేదు, చిన్మాత్రం. ఇప్పుడు మన ఊళ్ళల్లో పాయసం చేస్తే దాంట్లో బియ్యం కానీ, బియ్యపు రవ్వ కానీ, గోధుమ రవ్వ కానీ ఏదో ఒకటి ఉంటుంది. పాల తీపి కంటే, పంచదార తీపి కంటే అతిరిక్తంగా ఒక వస్తువు ఉంటుంది, దాన్ని పాయసం అని మనం చెప్తాం. ఇలా కాకుండా కేవలం పాలను మరిగించి 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 దానిలో ఇక ఏమీ పంచదార వేరు ఏమీ వేయరు, ఎర్రగా పడిపోయి అవి అది పాయసంగా కూడా ఇస్తారు. ఇప్పుడు దాంట్లో ఉండే రసం క్షీర సారం కంటే అతిరిక్తంగా ఏమున్నది? క్షీరమే క్షీరం, అది క్షీరం మాత్రం, ఇంకా క్షీరం కంటే అతిరిక్తంగా ఏమీ లేదు. దాన్ని కొంతమంది తెరట్టు పాలు అంటారు, దాన్ని మన తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, తెలుగులో చేయనే చేయరు, అందువల్ల ఏమంటారు నాకు తెలియదు, చేసేవాడు ఉండి తెలుస్తుంది. నేను విన్నాను తెరట్టు పాలు అని అంటారు. వాళ్ళు దాన్ని బాగా ఎర్రగా చేసి సుమారుగా గడ్డ కడుతుంది, అంటే మరీ అంత గడ్డ కాదు, కానీ తాగడానికి వీలుగా మాత్రం ఉండదు. అది దాన్ని తెరట్టు పాలు అంటారు, అది చేస్తారు. ఇది కొన్ని దేశాల్లో శ్రాద్ధంలో ఇది విశేషంగా చేయడం ఉన్నది, క్షీరసారం. అది క్షీరం, దాంట్లో ఉండేటువంటి తీపే వస్తుంది, అంతకంటే దాంట్లో ఉండే నెయ్యి, దాంట్లో ఉండే ఇదే వస్తుంది. అది తన్మాత్రం, అంటే కేవల చిన్మాత్రం, ఇంతకంటే దాంట్లో ఏం లేదు. అలాగే నిరుపాధికే వస్తుంది, అంటే బ్రహ్మను ఏ ఉపాధి కలపకుండా దానిలో ఏమీ లేదు, శుద్ధమైన వస్తువు యందు షష్ఠి జాత్యాదీనా. షష్ఠి అంటే అర్థం ఏంటి తెలుసా? సంబంధం అని అర్థం. ఎందుకంటే సంబంధే షష్ఠి అని కదా. అందువల్ల ఈయన శంకరాచార్యులు మాట్లాడే మాట సంబంధం అని అనకుండా షష్ఠి అన్నాడు. షష్ఠి అంటే ఏమిటండి అర్థం? శేషే షష్ఠి అని కదా సూత్రం. సంబంధే సంబంధార్థం షష్ఠి. దాన్ని అంటే అప్పుడప్పుడు వీళ్ళ బుద్ధిని టెస్ట్ చేసి చూస్తాడు. అంటే బుద్ధి వెలుగుతోందా, చైతన్యంగా ఉన్నారా, నిద్రపోతున్నారా? షష్ఠి. షష్ఠి ఏమిటంటే సప్తమి ఏమిటండి, అష్టమి ఏమిటండి, ఏంటిది? షష్ఠి అంటే సంబంధము. సంబంధ జాత్యాదీనాం లక్ష్యతావచ్ఛేదక ధర్మాణం అభావే. అటువంటి అర్థములు లేనప్పుడు శబ్దములు ప్రవర్తించడానికి వీల్లేదు. అర్థంలో ప్రవృత్యయోగాత్ తయా అంటే లక్షణయా అగమ్య, ఆమె తెలుసుకోవడానికి వీల్లేంది. అగమ్య అంటే అర్థం ఏంటి? గంతుం జ్ఞాతుం యోగ్యం గమ్యం తన్నభవతి. ఏ వస్తువు తెలుసుకోవడానికి వీలైతుందో దాన్ని గమ్యం అని అంటారు, గమ్యం కాంది అగమ్య అని అంటారు. ఇప్పుడు మళ్ళా కిందటి నామంలో చెప్పిన దాన్ని మళ్ళా ఒకసారి చెప్తున్నారే. వేదాంతమతే జహద జహల్లక్షణయా విశేషణమాత్ర పరిత్యాగస్య అన్యోన్య తాదాత్మ్యానుపత్యా బోధితత్వాత్
తదర్థం సా అవశ్యమంగీకర్తవ్యా. వేదాంతమతంలో జహదజహల్లక్షణతో విశేషణ మాత్రాన్ని పరిత్యజించి, విశేషణ మాత్రం అంటే ఆ దేశంలో ఆ కాలంలో ఉన్న వ్యక్తి, అంటే వ్యక్తి విశేష్యము, ఆ దేశకాలాదులు విశేషణం కదా, విశేషణాన్ని వదిలేయాలి. విశేషణ మాత్ర పరిత్యాగస్య అన్యోన్యతాదాజ్ఞానుపత్యా బోహితత్వాత్ తదర్థం సా అంటే లక్షణ అవశ్యమంగీకర్తవ్య. విశేష్యస్య జ్ఞానస్వరూపత్వేన నిత్యతయా లక్షణ అజన్యత్వాత్ తదర్థం సా న అపేక్ష్యతే ఇది భావః. విశేష్యములు ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనే దాంట్లో రెండు లేదు కాబట్టి ఇంకా ఇక్కడ లక్షణం ఎందుకండి? త్యాగం చేసేటప్పుడు లక్షణం ఉండాలి కానీ గ్రహించేటప్పుడు లక్షణం అక్కర్లేదు. అంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, సగం వదిలేస్తాం, సగం తీసుకుంటాం, అంటే జహల్లక్షణ అజహల్లక్షణ అని చెప్పాం. ఇప్పుడు ఈ నామంలో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ తీసుకునేదానికి లక్షణ అక్కర్లేదండి. ఎందువల్ల అక్కర్లేదు? విశేష్యస్య జ్ఞానస్వరూపత్వేన నిత్యతయ, అది లక్షణ జ్ఞానంతో మనకి పుట్టేది కాదు, అది నిత్యమేది. నిత్యమైనది లక్షణ జ్ఞానంతో ఏం పుడుతుంది? అందువల్ల అజన్యత్వాత్ తదర్థం సా నాపేక్షతే. తథా చ ప్రకృతాయా దేవతాయాః శుద్ధ చైతన్యమాత్ర స్వరూపతయా. మనం ఏ అమ్మవారి గురించి నామాలు చెప్పుకుంటున్నామో ఆ అమ్మ శుద్ధ చైతన్య స్వరూపమైంది కాబట్టి స్వయం ప్రకాశమైంది, శబ్దంతో ప్రకాశించక్కర్లేదు. శబ్దం ఎప్పుడు చెప్పాలి? పరోక్షంలో ఉన్నప్పుడు. ఎక్కడో కొట్టుకు వెళ్ళి తీసుకురారా, ఏం తీసుకురా అంటే అది తీసుకురా అని చెప్పగలమా? అప్పుడు కందిపప్పు తీసుకురా అని శబ్దాన్ని ఉపయోగించాలి. శబ్దాన్ని ఉపయోగించేది పరోక్షమైనప్పుడు. అపరోక్షమైన వస్తువు దగ్గర శబ్దాలు ఎందుకు, శక్యార్థాలు ఎందుకు, లక్ష్యార్థాలు ఎందుకు, ఇవేమీ అనవసరం. ఇది స్వయంగా తాను తన స్వస్వరూపంగా అనుభవించేటువంటి వస్తువుకి శబ్దాలు ఏం చేస్తాయి? అందువల్ల స్వయం ప్రకాశత్వేన లక్షణ అగోచరత్వాత్ లక్షణ అగమ్య ఇది నామయుక్తం. అమ్మవారికి లక్షణతో తెలుసుకొనబడదగింది కాదు అనే నామం చాలా చాలా కరెక్ట్గా ఉన్నది. యుక్తం, ఈ పేరు చాలా బాగా ఉన్నది. ఓం లక్షణాగమ్యాయై నమః. లక్షణాగమ్యాయై మానేపుణ్యప్పుడు లక్షణంతో గమ్యం అని అర్థం చేసుకోకూడదు. లక్షణంతో అగమ్యమైనది. లబ్ధకామా, ఆమె తనకు కావలసినది ఎంత ఉన్నదో అంతయు ఆమె పొందే ఉన్నది. ఆమెకు పొందవలసిందంటూ ఏమీ లేదు. కామ్యంతే ఇది కామ, కోరబడేటువంటి వస్తువులను కామనలు. కామ అనే శబ్దానికి అర్థం ఏంటండి? కామ్యంతే, దేన్నైతే మనం కోరుతున్నామో దానికి కామం. ఇప్పుడు కోరికను కూడా కామం అంటారు. కామం అంటే కోరిక, కోరబడే వస్తువును కూడా కామం అని అంటారు. రెండింటిని అంటారు. దానికి మనం విడివిడిగా చెప్పుకోవాలంటే దాన్ని కామ్యం అనాలి. కోరబడే వస్తువును. కామన అంటే కోరిక, కోరిక కోరబడే వస్తువు. ఇప్పుడు కామాహ అనే దానికి కామ్యంతే అంటే కోరబడేటువంటి వస్తువులు. కోరబడే వస్తువులన్నీ ఎవరైతే పొందారో ఆమెకు లబ్ధకామ అని పేరు. లబ్ధం, కోరబడే వస్తువులు ఏదైనా సరే. ఇంట్లో ఒక లిస్ట్ చెప్తారు, పంచదార కావాలి, ఎవరు అంటారు అక్కడ 100 కిలో బస్తా ఉంది, అయితే అది అక్కర్లేదు అంటే మనం చూడలేదు, అది అక్కర్లేదు. ఇంకోటి కావాలి, అది ఉన్నది అక్కర్లేదు. ఇలా వీడు లిస్టు వేయకపోతే ఏది అక్కర్లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఇది ఎవరు లబ్ధకాములు అయితే అలా ఉంటాయి.
వారు కోరబడేటువంటి వస్తువులు ఎన్ని లిస్టు వేయదలుచుకున్నారో అన్నీ మొట్టమొదలే ప్రాప్తమై ఉంటాయి. లబ్ధకామ. అందువల్ల కామ్యంతే ఇది కామ. అవేమిటండి? ఈ కామములన్నీ ఎలా ఉంటాయి? సాధనలు అయి ఉంటాయి. లోకంలో ఎవరు ఎన్ని కోరుకున్నా అన్ని సాధనలే. సాధ్యాన్ని ఎవరు కోరుకోవసరం లేదు. ఎందుకంటే సాధ్యం ఏమిటి? ఆనందం, సుఖమే కదా. అది మన స్వస్వరూపమే కదా. దాన్ని కోరుకుంటేదే ఉంది. అందువల్ల సాధనని కోరుకోవాలి. ఈ సాధన ఎవరి దగ్గర లేదో వాడు కోరుకోవాలి. సర్వసాధనలు సిద్ధమై ఎవడైనా ఉంటే, సిద్ధ సాధనలు ఉంటే ఇంకా వాడు కోరుకోవాల్సిందేంటి? వాడు సకల సాధనలను సాధించేసాడు. ఇంకా వాడు ఏం కోరుకోకలేదు. అందువల్ల కొన్ని సాధనాలు ఈ లోకంలో కావాల్సినవి, కొన్ని సాధనాలు ఆ లోకంలో కావాల్సినవి. ఇప్పుడు వీడికి ఈ లోకంలో ఏదో ఒక సాధన కావాలి అంటే వాడు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎంతగా దొరుకుతుంది అని తెచ్చుకోవాలి. ఆముష్మికంలో ఉండేటువంటి సాధనలు కూడా తెచ్చుకోవాలి. ఐహిక ఆముష్మిక సుఖ సాధనాన్ని, ఇవే కదండి కామ్యములు. ఎవరైనా కోరుకుండేది ఈ లోకంలో సుఖాన్ని కోరుకుంటారు, ఆ లోకంలో సుఖాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఇంకేం కోరుకుంటారు? లక్షణయా తత్తజ్జన్య సుఖాని వా తథా భూతా కామాయయా సాతయా తథా. ఇప్పుడు ఐహిక లోకంలో ఉండేటువంటి సుఖ సాధనాన్ని కోరుకుంటున్నాడు, అథవా ఐహికంగా ఉండేటువంటి సుఖ సాధనలో వచ్చే సుఖాన్ని కూడా కోరుకుంటాడు. ఎందుకంటే ఆ సుఖాన్ని ఎందుకు కోరుకుంటాడంటే అది తన స్వరూపం కాదు. తన స్వరూపమైన సుఖమేమిటి? బ్రహ్మానందం, అఖండ ఆనందం, నిరతిశయానందం, నిత్యమైన ఆనందం. అది స్వస్వరూపం. అయ్యా ఇప్పుడు నాకు అది కాదండి కావాల్సింది, నాకు ఏసీ నుంచి చల్లటి గాలి కావాలి, ఆ గాలి వలన వచ్చే సుఖం కావాలి. అది స్వస్వరూపం కాదు. అది ఎందుకంటే ఆ సుఖం గాలి వలన వచ్చేది. అంటే ఆ వాయు జన్యం. అది జన్యమైంది ఎంతసేపు ఉంటుందండి? దాంట్లోనే ఒకవేళ కూర్చోబెడితే వాడికి సకల రోగాలు వస్తాయి. మళ్ళీ అది కూడా కష్టం లేదండి. ఈ సుఖాలన్నీ మంచివి కాదు. వీటన్నిటికీ కూడా దీంట్లో మళ్ళా సైడ్ ఎఫెక్ట్ అంతా ఉంటుంది. స్వస్వరూప సుఖంలో సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. అందువల్ల ఈ సుఖాన్ని కూడా కోరుకోవచ్చున్నారు. తత్తజ్జన్య సుఖానివా, ఆయా సాధనములతో వచ్చే సుఖాన్ని కూడా కోరుకుంటాడు, అవి కోరుకోవచ్చు. అటువంటి కాములు తథాభూత కామాహ, ఎవరికైతే అన్నీ కూడా లబ్ధమై ఉన్నాయో, అంటే ఏమిటండి అర్థం? పర్యాప్త కామ, ఆమెకు సమస్తము నిండి ఉన్నాయి. ఈ లోకం కానీ ఆ లోకం కానీ ఏ లోకంలోకి పోవాలన్నా ఆమెకు ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు, దేన్ని కోరవలసిన అవసరం లేదు. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు హైవ సర్వే ప్రవిలీయంతి కామాః అని ముండకోపనిషత్తు. పర్యాప్త, ఇవి అమ్మవారిని అలా చెప్పినందువల్ల ఇప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఆ అమ్మను నేనుగా తలుచుకున్న వాడికి ఇంకా ఏ సాధన ఉంటుందండి? ఇప్పుడు అమ్మవారికి ఎలా ఉంది అనేది మనకి ప్రశ్న కాదు, మనకి ఎలా ఉంది అనేది కదా ప్రశ్న. ఆ అమ్మను నేనుగా తలుచుకున్నవాడు, ఆ అమ్మను నేనే అయి ఉన్నవాడికి వాడు పర్యాప్త కావుడు, వాడు కృతాత్మ, వాడికి సకల కామనలు ఇక్కడే పూర్తయిపోతాయి. ఇంకా ఏ కామనలు ఉండవు. అంటే పోయే కాలంలో ఏదైనా కామన ఉంటే మళ్ళీ అదిగా పుడతాడు. పోయే కాలంలో అది లేకపోతే ఏంటో. ఒక ఆశ్రమంలో ఒక పెద్ద మహాత్ముడు ఉన్నాడు. ఆయన చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒకడు చాలా బుద్ధిమంతుడు ఉన్నాడు.
మిగతా వాళ్ళందరూ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సేవ చేస్తున్నారు. ఆయన ఒకరోజు చెప్పాడు, నాయనా, నేను ఇదిగో ఈ మాసంలో, ఈ పక్షంలో, ఈ తిథిలో, ఈ నక్షత్రంలో, ఈ ఘడియల్లో నేను శరీరాన్ని విడిచిపెడతాను. అప్పుడు దేవదుందువులు మోగుతాయి, పుష్పవృష్టి పడుతుంది, విమానములు వస్తాయి, జయధ్వానాలు వినిపిస్తాయి, శంఖారావాలు వినిపిస్తాయి, సుగంధ వాసనలు వెదజల్లుతాయి. ఇవన్నీ చెప్పాను. ఈ బుద్ధిమంతుడైన శిష్యుడు అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళందరూ ఆ కాలం వచ్చే వాటికి ఒక చోట ఆశ్రమంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి తులసి పత్రాలు శాఖలు అన్నీ వేసి వారిని అక్కడ కూర్చోబెట్టి అందరూ భగవంతుడిని స్మరిస్తూ కూర్చున్నారు. ఇంతలో ఆయన తల ఒక పక్క వాలిపోయింది. కానీ ఈయన చెప్పినట్లుగా మంగళవాద్యాలు కానీ జయధ్వానాలు కానీ ఏమీ రాలేదు. వీళ్ళందరూ బాగా దుఃఖించారు. గురువుగారు ఇన్నాళ్ళు ఏది చెప్తే అది జరిగింది, ఈ చివరి క్షణంలో ఎందుకు జరగలేదు ఏమిటి, చాలా దుఃఖించారు. ఇంతలో ఆ బుద్ధిమంతుల శిష్యుడు వచ్చాడు. వచ్చి, ఏమిట్రా అబ్బాయి, ఇలా ఇలా జరిగింది, ఇలా చెప్పారు గురువుగారు, కానీ అవేమీ జరగలేదు. వీడు ఆలోచించాడు, బుద్ధిమంతుడు కదా, మీరు నాకు చెప్పండి, గురువుగారు పోయే సమయంలో ఎక్కడ కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, దృష్టి ఎక్కడ పెట్టారు. వాడు అలాగే కూర్చుని చూశాడు. చూస్తే ఒక పెద్ద చెట్టు మీద మంచి పండి ఉన్నది. వాడు అనుకున్నాడు, గురువు గారి దృష్టి నీ మీద పడి ఉంటుంది అని ఊహించాడు. వెంటనే ఆ చెట్టుకి ఎక్కి ఆ పండుని కోసాడు. ఆ పండుని కట్ చేశాడు. దాంట్లో ఒక పురుగులు. ఇప్పుడు అన్నాడు, రే గురువుగారు ఎక్కడ ఉన్నారు రా అన్నాడు. గురువుగారు ఎక్కడ ఉన్నారు, మళ్ళా గోమయంతో అలకండి, మళ్ళా అక్కడ దీపారాధన చేయండి, అక్కడ ముగ్గులు వేయండి. ఆ పురుగుని తెచ్చి గురువుగారిని కూర్చోబెట్టి వీళ్ళందరూ భయం చేస్తూ కూర్చున్నారు. అది ఆ పండులో ఉన్నంతసేపు జీవిస్తూ ఉంటుంది. ఆ పండులో పుట్టినటువంటి పురుగు పండులో ఉన్నంతసేపు జీవిస్తుంది. ఎప్పుడైతే పండులోంచి బయటికి తెచ్చామో అది పోతుంది. దీన్ని ఇక్కడ కూర్చోబెట్టి వీడు భయం చేస్తూ ఉంటే అది పేడ పురుగు కాదు కదా, అది పండు పురుగు. పేడ పురుగు అయితే పేడలో జీవిస్తుంది, పండు పురుగు పేడలో జీవించలేదు. దానికి ఆహారం వేరు, దాని నేచురాలిటీ వేరు. మనందరం మన ఊళ్ళో ఉండేవాళ్ళం, ఇక్కడికి వస్తే మనం పెనం మీద వంకాయలు మగ్గినట్టు మగ్గిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరగలేదు కదా మనకి ఈ టెంపరేచర్ మనకి సూట్ కావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఉష్ణ వస్తుంది. ఇక్కడ ఉండే చిన్నపిల్లల సైతం వాళ్ళకి సులభంగా ఇదేం పెద్ద కష్టం, ఇది నేచురల్. అది మనకి నేచురాలిటీ తెలియట్లేదు. అలాగే పండు పురుగు వేరు, పేడ పురుగు వేరు, నీళ్ళ పురుగు వేరు, ఎన్నో. దాంట్లో కూడా బెండకాయలో వచ్చే పురుగు వేరు, దొండకాయలో వచ్చే పురుగు వేరు. దేని దాంట్లోనే జీవిస్తుంది. ఇది కాస్త ఒక క్షణంలో పడిపోయింది. పడుతూ ఉండగానే శంఖధ్వానాలు ఆయన చెప్పినవన్నీ వచ్చి వీడిని అడిగారు, ఏమిట్రా. ఆ గురువు గారికి ఆ పండు మీద దృష్టి పడింది. చివరిలో ఈ జీవుడు దాంట్లో వెళ్ళి కూర్చున్నాడు. ఈ పురుగుగా ఉండగా దేని మీద దృష్టి పడలేదు. ఈయన ముక్తిని పొందారు. ఎవడైతే లబ్ధకాముడైతాడో వాడికి చివరిలో ఏ కామంలో ఉండవు. అలా కాకపోతే మనందరి స్థితి ఇదే. దేంట్లో పురుగులు అవుతామో మనకు తెలియదు.
ఇప్పుడు వాడు బుద్ధిమంతుడు శిష్యుడు ఉన్నాడు కాబట్టి వాడికి మోక్షం ఇప్పించాడు. లేకపోతే అక్కడే ఉండి ఏదో చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళా అక్కడేదో పుణ్యాలు పాపాలు చేస్తూ ఉంటే మళ్ళా దీంట్లో పడుతూ ఉంటే ఇది ఎప్పటికి పూర్తి అయ్యేట్లు. అందులో లబ్ధకామ అంటే లబ్ధకామ పర్యాప్త కామస్య, ఎవడైతే పర్యాప్త కాముడైతాడో కృతాత్మన ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామ, వాడికి కామలన్నీ ఇక్కడే పూర్తయిపోతాయి. ఇంట్లో బియ్యం పప్పు ఉప్పు అన్నీ సమృద్ధిగా ఇంట్లో పెట్టుకున్న వాడికి ఇవాళ అన్నం ఎక్కడ దొరుకుతుంది అని ఆశ ఏమన్నా ఉంటుందా? ఎప్పుడు కావాలంటే ఇప్పుడు లేస్తాడు, వండుకుంటాడు, వండించుకుంటాడు, హాయిగా తింటాడు, ఏం కావాలంటే అది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాడు, తింటాడు, కష్టం లేదు. ఎవరికి ఇంట్లో ఏమీ లేవో వాడికి ఆశ. కానీ మనకి ఇంట్లో బియ్యం పప్పు అయితే ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని లేని ఉన్నాయి కదా, దాని మీద మనకి ఆశ. సమస్తము మన దగ్గర ఉన్నట్టయితే అంటే మనం చెప్తున్నాం కేవలం స్వదేశో భువనత్రయం అని మనం అంటున్నాం తప్ప, ఇది నిజమైనట్లయితే భువనత్రయం మన ఇల్లే అయినట్లయితే మన ఇంట్లో మనకి తక్కువేటి చెప్పండి. పెద్ద పెద్ద అంబానీ అందరూ మన ఇంట్లోనే ఉన్నారుగా, మన ఇంట్లో పనివాళ్ళగా ఉన్నారు కదా, వాళ్ళు పెట్టిన పుట్టులన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి కదా, మనకి ఏమిటి తక్కువ? ఎప్పుడైతే వీడు పర్యాప్త కాముడైతాడో కృతాత్ముడైతాడో అక్కడ వాడికి ఎవడింట రిలయన్స్ వాడే వచ్చి కూర్చున్నాడో వాడికి ఏం తక్కువ ఉంది, వాడికి ఏం తక్కువ? నిజంగా రిలయన్స్ వాడు వచ్చాడు కూర్చోలేదా? ఎందుకంటే స్వదేశ భవనత్రయం చెప్తున్నాం మనం. చెప్పే మాట మీద మనకే నమ్మకం లేదు. ఏదో పాట చెప్పారు, మనం కూడా చెప్తున్నాం. నిజానికి ఈ మాట మనకి వంట పట్ట చెప్పట్లేదు. అందువల్లనే ఎవడైతే మొత్తం ఇదంతా నాదే అని అనుకుంటాడో వసుధైక కుటుంబకం, ఈ మాటను బయటికి అనొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత ఇది వాళ్ళ చెంచానా, ఇది మన చెంచానా అనే తేడా ఉన్నది. పిన్ని దగ్గర నుంచి తేడా ఉన్నది. వీడు ఎలా బాగుపడతాడు? వసుదైక కుటుంబకం అనే మాట అనడం వేరు. అతః పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామా. ఓం లబ్ధకామాయై నమః. లతాతను నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. నారాయణ. శాస్త్రంలో 5 ముఖ్యమైనవి అన్నారు కదా.